డిసెంబర్ నెల నడుస్తుంది. విపరీతమైన చలి. పైగా రాత్రి పగలు అనే తేడా లేకుండా సన్నగా మంచు పడుతూనే ఉండడంతో గోపాలపట్నం అనే ఊరిలో మీనా అని ఒక పేదమ్మాయి గుడిసెలో ఉండేది. తనకు అమ్మ, నాన్న, అన్న, చెల్లి, తమ్ముడు, అక్క ఎవ్వరూ లేరు. ఆమె ఒక అనాథ. దయతో వాళ్ళు వీళ్ళు ఇచ్చిన పాత బట్టలేసుకుంటూ బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో టీ అమ్ముతూ తన జీవితాన్ని సాగిస్తూ ఉండేది. ఒక రోజున బస్టాండ్లో టీ అమ్ముతూ చలికి తట్టుకోలేక ఒక చోట కూర్చొని వణుకుతూ ఉంటుంది. అప్పుడు బస్టాండ్కి ఆటోలో శ్యామ, రమణ అనే కూలి దంపతులు వచ్చారు. చలికి వణుకుతున్న మీనాని చూశారు. వాళ్లకు పాపం జాలి కలిగింది. ఏవయ్యా, మీనా చలికి ఎలా వణుకుతుందో చూశారా? అవును శ్యామల, ఇంత చలిలో కూడా పాపం టీ అమ్మడానికి వచ్చి అంతలా వణుకుతుంది. పద మనింటికి తీసుకెళ్ళిపోదాం అని ఇద్దరూ మీనా దగ్గరికి వచ్చారు. మీనాని చూసి బాగా జ్వరంగా ఉందని అర్థం చేసుకుని తమ ఇంటికి తీసుకెళ్తారు. డాక్టర్కి చూపించి ఆయన చెప్పిన విధంగా మందులు వాడుతూ సపర్యలు చేస్తారు. మంచంలో పడుకుని ఉన్న మీనా నెమ్మదిగా కళ్ళు తెరిచి అప్పుడు తనకు కొద్ది దూరంలో మాట్లాడుకుంటున్న శ్యామల, రమణల మాటలు వినపడుతూ ఉంటాయి. ఏవయ్యా, నేనొక మాట అడగనా? అడుగు శ్యామల, నా దగ్గర భయం ఎందుకు చెప్పు. మీనాకి వెనక ముందు ఎవ్వరూ లేరు. మనకెలాగో పిల్లలు లేరు, ఇక పుట్టరని డాక్టరమ్మ కూడా చెప్పేసింది కదయ్యా. ఎలాగో మనం ఒక బాబునో పాపనో తెచ్చుకుని పెంచుకుందామని అనుకుంటున్నాం కదా. అవును శ్యామల, బతికినంతకాలం ఇలా సందడి లేకుండా ఉండలేం కదా. ఎక్కడికో పోయి బిడ్డను తెచ్చుకునే బదులు మన కళ్ళ ముందే టీ అమ్ముకుంటూ జీవిస్తున్న మీనాని పెంచుకుందామని అంటావు. అంతేనా శ్యామల? అవునయ్యా, మరి నువ్వేమంటావు? నాకు సంతోషమే శ్యామల, కానీ మీనాని మనం కూతురు అనుకుంటే సరిపోదు. మీనా కూడా మనల్ని అమ్మా నాన్నలు అనుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉండగా మీనా నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు వచ్చింది. వాళ్ళని చూసి సంతోషపడుతూ, అమ్మా, నాన్న నన్ను నిజంగానే పెంచుకుంటారా అని పిలవగానే శ్యామల, రమణ ఆ పిలుపును విని సంతోషపడిపోతారు. ఇక అప్పటి నుంచి మీనాని కూతురులా చూసుకుంటూ ప్రాణంలో పెంచుకుంటూ ఉంటారు. కొత్త బట్టలు, చెప్పులు కొంటారు. ఆ ఊర్లో ఉన్న గవర్నమెంట్ పాఠశాలకు పంపిస్తూ ఉంటారు. మీనా కూడా బాగా చదువుకుంటూ ఉంటుంది. మంచి మార్కులు తెచ్చుకుంటూ క్లాస్ ఫస్ట్ వస్తుంది. టీచర్స్ కూడా గుడ్ అంటూ చప్పట్లు కొట్టించేవాళ్ళు. మీనా చదువును చూసి శ్యామల దంపతులు మురిసిపోయేవాళ్ళు. ఏమయ్యా, మన మీనాకి చదువు మీద చాలా శ్రద్ధ ఉందయ్యా, బాగా చదువుతుంది. మనం మరింత బాగా కష్టపడుతూ పెద్ద పెద్ద చదువులు చదివించాలి, ఏమంటావ్? అలాగే శ్యామల, మీనా ఇష్టం. ఎంతవరకు చదువుకుంటారంటే అంతవరకు చదివిద్దాం. పెళ్ళిడొచ్చిన తర్వాత ఉన్నంతలోనే ఘనంగా పెళ్లి కూడా చేద్దాం. అప్పుడు మన బాధ్యత తీరుతుంది శ్యామల అని ఎంతో సంబరపడేవాళ్లు. కాని విధిరాత ఆ సంబరాన్ని వాళ్లకు ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు. 2 రోజుల తర్వాత రమణ తల్లి సుందరమ్మ తన రెండో కొడుకు ఇంటి నుంచి తిరిగొచ్చింది. అప్పుడు మీనా మాత్రమే ఇంట్లో చదువుకుంటూ ఉంటుంది. తలుపులు తెరిచే ఉన్నాయంటే కొడుకు కోడలు ఇంట్లోనే ఉన్నట్టున్నారు. ఒరే రమణ, ఏమే కోడలు పిల్ల అంటూ ఇంట్లోకొచ్చింది. చదువుకుంటున్న మీనాని చూసి, ఏయ్, ఎవరే నువ్వు? ఈ ఇంట్లో చదువుకుంటున్నావు? బడిబా. ఇదేమీ పద్ధతి కాదు పెద్దవ్వా, ఇది మనిల్లు. మా అమ్మా నాన్న పొలం పనులకు పోయారు. నువ్వే దారి తప్పి వచ్చినట్లున్నావు. నేను దారి తప్పడమేమిటే? ఇది నా కొడుకు రమణిల్లేనా అని చెప్పగానే మీనా సంతోషపడిపోతూ, అవును నానమ్మ. నానమ్మనా? ఎవరే నీకు నానమ్మ? నా కొడుకుకు పిల్లలే లేరే, అందుకే నన్ను సాక్కుంటున్నారు నానమ్మ. ఓహో, సాదుకునే కూతురివా అంటూ తన దండకాన్ని చదవడం మొదలెట్టింది. మీనా పాపం బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. అప్పుడే పొలం నుంచి రమణ, శ్యామల వచ్చారు. సుందరమ్మని కన్నీళ్లు పెట్టుకుంటున్న మీనాని చూశారు. నేనేమి అనలేదురా, మీ అమ్మా నాన్న ఎవరని అడుగుతున్నాను అంతే. అమ్మా, మీనా మా కూతురే. నువ్వు ఒప్పుకుంటే నీ మనవరాలవుతుంది, లేదంటే మా కూతురుగానే ఉంటుందిలే. మీ ఇద్దరికి ఇష్టమైన తర్వాత నాకొచ్చిన ఇబ్బంది ఏమి లేదులే అయ్యా అని మాటకు మాత్రం అనింది. కాని మీనా అంటే సుందరమ్మ నచ్చేదే కాదు. రక్త సంబంధం లేని మనవరాలు మీనాకి కొడుకు,
కోడలు డబ్బులన్నీ దండగగా ఖర్చు చేస్తున్నారంటూ కోపం తెచ్చుకుని వాళ్ళున్నప్పుడు లేని ప్రేమను నటిస్తూ వాళ్ళు కూలి పనులకెళ్ళగానే ఇంటి పని వంట పని చేయిస్తూ మాటలతో బాధ పెడుతూ ఉండేది. ఇలా చూడవే అనాథ పీనిగా, నేను తిట్టానని కొట్టానని నువ్వు కొడుకు కోడలకి చెప్పావంటే ఒళ్ళంతా వాతలు పెడతాను. ఎవరు కన్న పిల్లవో నువ్వు, నీది మా రక్తమేం కాదు, మా కులమూ కాదు. నన్ను నానమ్మ అని పిలవకు. అలా పిలిచావంటే కాళ్ళు చేతులు ఇరిచి పొయ్యిలో పెడతాను. నీ తలతో బంతాట ఆడుకుంటాను. అర్థమైందా? చెప్పను నానమ్మ. అదిగో మళ్ళీ అంటూ తిడుతూ దండిస్తూ ఉండేది. మీనా ఏం మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ అన్ని పనులు చేస్తూ ఉండేది. దాంతో మీనా సరిగ్గా చదివేదే కాదు, చురుగ్గా ఉండేది కూడా కాదు. అది గమనించి శ్యామల రమణ దంపతులు ఎంతడిగినా మీనా నిజం చెప్పేదే కాదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మీనాకి కష్టాల కన్నీళ్లు ఎక్కువయ్యాయి. ఒక రోజున పొలం పనులు ముగించుకుని శ్యామల ఇంటికి వస్తూ ఉండగా పాము కరిచి శ్యామల చనిపోతుంది. దాంతో సుందరమ్మ రెచ్చిపోయింది. ఇది రావడం వల్లేనే అయ్యయ్యో ఇదంతా జరిగింది. దీని పుట్టుక ఏమిటో జాతకం ఏమిటో ఏమీ తెలీదు. వెనక ముందు ఎవ్వరూ లేరని టీ అమ్ముకుంటూ జీవిస్తుందని జాలిపడి పెంచుకుంటున్నావు. చివరికి నీ భార్యనే మింగేసిందయ్యా. ఎందుకురా ఇది మీకు? అసలే నేను భార్య పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్నానమ్మా. ఇప్పుడు కూతుర్ని కూడా పోగొట్టుకోలేను. నువ్వేం మాట్లాడుకు. మీనా నా ఇంటికి రావడం వల్లే నా భార్య ఏం చనిపోలేదు. తన బతుకురాత ఇంతవరకే ఉంది, చనిపోయింది అంతే. మీనాని మాత్రం నువ్వు మాటలతో బాధ పెట్టకు అని పనికెళ్లేవాడు. అయినా సుందరమ్మ మాత్రం ఊరుకోలేదు. రమణని రెండో పెళ్లి చేసుకోమని సంతోషంగా ఉండమని చెప్తూనే ఉండేది. కాని రమణ పెంచిన కూతురి మీద ప్రేమతో తన తల్లి మాట కాదంటూ రెండో పెళ్లి చేసుకోకుండా కూలి పని చేసుకుంటూ కూతురు మీనాను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అది సుందరమ్మకి నచ్చేదే కాదు. నా కొడుకు నా మాట కాదంటున్నాడంటే అది తన కూతురు కాని కూతురు మీనా వల్లే. వాడికి ఈ తల్లి కంటే పెంచిన కూతురే ఎక్కువైపోయింది. మరింత బాధ పెడుతూ ముందుగా దీన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఒక రోజున ఎక్కువ మొత్తంలో కూలి డబ్బులు రావడంతో వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు రమణ. సుందరమ్మ ఓ రాత్రిపూట ఆ డబ్బులను మీనాను తీసుకొచ్చి బస్టాండ్ దగ్గర ఓ ట్రక్కుని ఎక్కిస్తుంది. ఈ దెబ్బతో నీ పేడ పోతుంది అని చెప్పగానే మీనా ఏం మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. ట్రక్కేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు నుంచి కనపడకుండా పోయిన కూతురు మీనాను తలుచుకుంటూ బాధపడుతున్న కొడుకు రమణ దగ్గరకొచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తూ రెండో పెళ్లికి ఒప్పిస్తుంది సుందరమ్మ. సావిత్రిని రమణ రెండో పెళ్లి చేసుకుని ఇంటికొస్తాడు. సావిత్రి ఏ పని చేయకుండా అన్ని పనులు సుందరమ్మతోనే చేపిస్తూ ఉండేది. ఇలా చూడండి అత్తయ్య, నేను కావాలని పని చేయించడం లేదు. ఇప్పుడు కాళ్ళు చేతులు బాగున్నప్పుడు తమరు చేస్తేనే రేపు మీరు అడ్డం పడినప్పుడు నేను చేస్తాను, అది లెక్క. అందుకని బాధపడకుండా అన్ని పనులు చక్కగా చెయ్యండి అని చెప్పేది. పాపం అప్పటినుంచి సుందరమ్మకి కష్టాలు మొదలయ్యాయి. కొడుకు రమణకు చెప్తే అసలు పట్టించుకునేవాడే కాదు. ఒక రోజున టీ తాగుతూ, చూడండి అత్తయ్య, మీరు టీ బాగా చేస్తున్నారు. ఇంట్లో ఒక గంట పని ఉంటుంది, మళ్ళీ సాయంత్రం ఒక గంట పని ఉంటుంది. మిగతా సమయంలో తిని పడుకోవడమే కదా. అలా కాకుండా వెళ్ళి టీ అమ్ముకురండి. చలికాలం టీ బాగా అమ్ముడుపోతుంది, డబ్బులు కూడా దండిగా వస్తాయి. అది కాదు కోడలా, నీకు మాటల్లేవు, చెప్పింది చేయడమే. టీ అమ్ముతూ అలా వచ్చిన డబ్బులను తీసుకొచ్చి నాకివ్వాలి. అప్పుడే నీకు తినడానికి ఇంత అన్నం, ఉండడానికి ఒక మూల చోటు ఇస్తాను. లేకపోతే ఇంట్లో నుంచి గెట్టేస్తాను. నీకు తిండి పెట్టడం దండగా అని చెప్పేది. దాంతో చేసేదేమీ లేక సుందరమ్మ ఇంట్లో టీ పెట్టి బస్టాండ్ దగ్గర అమ్ముతూ ఉండేది. అది చూసి రమణ ఏం మాట్లాడేవాడు కాదు. ఆ డబ్బులు తీసుకొచ్చి కోడలు సావిత్రికి ఇచ్చేది. దాంతో కొంచెం అన్నం, ఒక గ్లాస్ నీళ్లు ఇచ్చేది. బాధపడుతూ కన్నీళ్లు పెడుతూ సుందరమ్మ, తిరిగి రెండో కొడుకు దగ్గరికి వెళ్ళిపోదామంటే ఇంకో 3 నెలల సమయం పూర్తి కాలేదు. మధ్యలో నా ఇంటికి రావద్దని వాడు ఖచ్చితంగా చెప్పాడు. ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంది. ఇదే కావచ్చు ఎవరు తీసుకున్న గోతిలో ఆళ్లే పడ్డవంటే. మీనాను ఎందుకు పంపించానా అని
ఇప్పుడు అనిపిస్తుంది నాకు నా మాటలతో ఎంతగా బాధ పెట్టానో. ఆ బాధ అనుభవిస్తున్న నాకే అర్థమవుతుంది అనుకుంటూ ఆ అన్నం తింటూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సావిత్రి రోజురోజుకు డబ్బులు ఎక్కువగా తీసుకురమ్మని సుందరమ్మతో గొడవ చేసేది, అరిచేది. చేతిలో ఏదుంటే అది మీదకిసిరేది. అది తట్టుకోలేక సుందరమ్మ ఇంట్లో నుంచి తన బట్టలు తీసుకుని ఓ రాత్రివేళ రైల్వే స్టేషన్కు చేరుకుని ఆగి ఉన్న ట్రైన్ ఎక్కుతుంది. మీనా పట్ల తను చేసిన తప్పు గుర్తుకొచ్చి ఏడ్చింది. ట్రైన్ ఏమో అక్కడ్నుంచి కదులుతుంది. సుందరమ్మ ఎక్కిన ట్రైన్ 2 రోజుల తర్వాత ఒక టౌన్కి చేరుకుంటుంది. అక్కడ మీనా టీ అమ్ముతూ కనపడుతుంది. అంతే, వెంటనే సుందరమ్మ సంతోషం పట్టలేక ట్రైన్ దిగి టీ అమ్ముతున్న మీనా దగ్గరికి వస్తుంది. మీనా తన ఎదురుగా నిలబడిన సుందరమ్మను చూసి నానమ్మా అంటూ సుందరమ్మ దగ్గరికొచ్చి కౌగిలించుకుంటుంది. సుందరమ్మ కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. నన్ను మన్నించు తల్లి, నేను నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించానమ్మా. అందుకే ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. అలాగే అది సరిదిద్దుకునే అవకాశం కూడా కల్పించాడమ్మా. నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను తల్లి అంటూ అక్కడ్నుంచి రోడ్డు మీద గుడిసేసుకొని ఉంటున్నటువంటి మీనాతో కలిసుంటూ టీ అమ్ముతూ మీనా దాచిపెట్టిన డబ్బులతో టీ కొట్టు పెట్టుకొని మీనాను చదివిస్తూ సొంత మనవరాలిగా చూసుకుంటూ ఉంటుంది. Tota Magic TV. Please like, share and subscribe my channel.